హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగుంటాం. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఇప్పుడు మీ అమ్మని మేము ముందుకు వచ్చాను. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామా. మా మనవరాల కోసం అయితే నేను చేశాను. చూడండి, మాడిపప్పు అంటే మీరు జీడిపప్పు అంటారు, బాదం పప్పు, వాల్నట్, శనగపప్పు, యాలకులు 2, ఎండు ఖర్జూరాలు, తెల్ల నూగులు అన్నీ తీసుకున్నానండి. బెల్లం, పొడి బెల్లం అయితే నేను తీసుకున్నాను. అన్నీ ఒకసారి వేయించుకునేస్తాము. దోరబారగా వేయించుకొని, చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. అప్పుడు పచ్చి వాసన ఉండదు కదా, అందుకోసమని. ఇది ఇలా ఏం చేసి నలిపేసినామంటే పొట్టు అయితే వచ్చేస్తుందండి. నలిపి తీసేయవచ్చు. బాదం కూడా పొట్టు నేను చూపించినాను చాలాసార్లు, వేడి నీళ్ళు వేసి తీసేది. అలా మీరు కూడా తీయవచ్చు. నేను అలానే వేయించినాను. చూసారా, అన్నీ వేయించుకున్నాను కదా. ఆరినాక మిక్సీకి పట్టించుకుందాము. అంతా ఇలా వేసి మిక్సీలో బాగా పట్టించుకున్నామంటే బాగా పొడిగా చేసుకోవాలి. చిన్న బిడ్డలు కదా, నమిలి తినలేరు. అందుకని చూసారా, ఈ విధంగా బాగా చేసేసి అందులో మనం తెచ్చుకున్న బెల్లం ఉంది కదా, పొడి బెల్లం, అది కూడా అందులోనే వేసి ఒకసారి మిక్సీలో బాగా పొడిలా చేసేస్తాము. ఆల్రెడీ పొడి అండి అది. మీకు కావాలంటే కూడా చెప్పండి, మీకు పంపిస్తాము. మేమైతే ఇలాగే చేసుకుంటాము. చాలామంది ఇలానే కొనుక్కొని పోతారు మా దగ్గర. ఇంటి దగ్గరకు గానిగాడికి చోటకే వచ్చి తీసుకొని పోతారు. కొద్దిగా నెయ్యి అండి. ఈ పొడి అంతా నెయ్యిలో వేసి బాగా వేయించుకొని అలా ఉండలు పట్టుకోవడమే. అప్పుడు కొంచెం ఆ బెల్లం వల్ల మెత్తపడుతుంది కదా. అలా వేయించుకొని ఉండలు పట్టుకున్నామంటే లడ్డూలు అయితే రెడీ అండి. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా మంచిదండి. బలాన్ని ఇస్తుంది. మంచిది డ్రై ఫ్రూట్స్. మీకు తెలియదు ఏమీ లేదు. మీకు నచ్చితే నేను చేసిన ఈ వీడియో తప్పకుండా నా ఛానల్ ఆదరిస్తారని నమ్ముతూ నేను ఛానల్ వీడియోలు అయితే పెడతా ఉన్నానండి. అలాగే పప్పుల పొడి కూడా ఆల్రెడీ నేను పెట్టినాను. కావాలన్న వాళ్ళు కామెంట్లో మీ ఫోన్ నెంబర్ అడ్రస్ పెడితే కానీ నేను మీకు పంపిస్తానండి. ప్లీజ్. నేను ముందు కూడా పెట్టినాను 33 రకాల్లో. ఈసారి 19 రకాలు అయితే వేసి చేశాను. మా మనవరాలకైతే మేము అదే ఇస్తాము. మా పిల్లలు కూడా తాగుతారండి. జావాలాగా తెల్లారితో రెడీ అయిపోయింది కదా. ఇలా ఉండలు పట్టేసుకునేస్తాము. మీకు నచ్చిందా? నేను చేసిన విధానం మీకు నచ్చిందా లేదు నచ్చలేదా అది నాకు తెలియాలి కదండి. నచ్చిందని కామెంట్లో మీరు పెట్టవచ్చు. నచ్చలేదన్నా నచ్చలేదు, మీరు ఇలా కాదు అలా చేయాలని కూడా కామెంట్లో మీరు పెట్టండి. నేను కూడా తెలుసుకుంటాను కదా. అయితే నాకు తెలిసినంతలోనే నేను మీకు చేసి పెడతా ఉన్నాను. ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతేనే పెడతా ఉన్నాను. చూడండి, సబ్స్క్రైబ్స్ కన్నా వీడియోస్ ఎక్కువ ఉంది. అలా చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.